ఎవరు ఎవరు అని అడుగుతుంటే మాట్లాడరేంటి అసలు? చెప్పండి, బయట డోర్ కొడుతుంది ఎవరు? ఎవరది? ఎవరది? మాట్లాడరే. ఏయ్, ఎవరది? ఎవరున్నారు ఇక్కడ? మాట్లాడరే. ఎవరది? మాట్లాడరేంటి? ఎవరిక్కడ? ఇక్కడ ఎవరున్నారు? బయటికి రండి. ఎవరున్నారు? ఎవరు? ఎవరది? ఎవరున్నారు ఇంట్లో? మాట్లాడుతున్నాను కదా. ఆటలాడకుండా మర్యాదగా నా ముందుకు రండి. ఎవరది? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరు? ఎవరు నన్ను తోసింది? హే మధు, నువ్వే కదా నన్ను తోసింది. ఎక్కడ దాక్కున్నావే? రా, నీకు దమ్ముంటే నా ముందుకు రావే. మర్యాదగా రా. రే తేజ, రే యష్, మన ఇంట్లో ఎవరో తిరుగుతున్నారా? తొందరగా బయటికి రండి రా. ఎవరో చెప్పండి రా. ఎవరు? ఎవరది? ఇంట్లో ఎవరున్నారు? ఎవరో చెప్తారా లేదా? రేయ్, ఎవరది? డోర్ తీయండి రా. ఎవరు? డోర్ తీయండి, డోర్ తీయండి. ఎవరున్నారు ఇంట్లో? రే తేజ, తేజ, వచ్చావరా? వచ్చావా? రే, మన ఇంట్లో ఎవరో ఉన్నారా? మన ఇంట్లో ఎవరో ఉన్నారు. మన ఇంట్లో మనం తప్ప ఎవరుంటారమ్మా? లేదురా, నేను చూశాను. నా కళ్ళ ముందు నీడలు తిరుగుతున్నాయి. మన ఇంట్లో ఎవరో ఉన్నారా? మన ఇంట్లో ఎవరో ఉన్నారు. తేజ, నా మాట నమ్మరా? అదిగో అదిగో అదిగో, ఎవరో వెళ్ళారా? ఎవరో వెళ్ళారు. తేజ, తేజ, తేజ. అయ్యో, రే, ఎవరున్నారు ఇంట్లో? రే, ఎవరున్నారు ఇంట్లో? రే, ఎవరున్నారా ఇంట్లో? ఎవరది? అమ్మా, అమ్మా, అమ్మా,
అమ్మా అమ్మా ఏమైందమ్మా నీకు? రే యష్, అసలు ఏం జరిగిందమ్మా? మన ఇంట్లో ఎవరో ఉన్నారా? మన ఇంట్లో ఎవరో ఎవరున్నారమ్మా? నా చుట్టూ ఎవరో ఎవరున్నారమ్మా ఇంట్లో? మన ఇంట్లో ఎవరో ఉన్నారా? ఎవరున్నారు మన ఇంట్లో ఎవరో ఉన్నారు. మన ఇంట్లో ఎవరో ఉన్నారా? అత్తయ్య అమ్మా అత్తయ్య అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఎందుకమ్మా అలా చంపేస్తానంటూ గట్టిగా అరిచావు? రే యష్ యష్ యష్, మన ఇంట్లో ఎవరో ఉన్నారా? నన్ను తోసేశారా? నేను కింద పడిపోయాను. కొన్ని నీడలు నన్ను వెంటాడాయిరా. రకరకాల అరుపులు, శబ్దాలు. ఎవరు నన్ను చంపాలని చూస్తున్నారు? అమ్మా, ఎవరు నన్ను చంపాలని చూస్తున్నారా? అమ్మా, మన ఇంట్లో ఎవరో ఉన్నారు. అమ్మా. నేను చెప్పేది వినరా? ఎవరో నిన్ను ఎందుకు చంపుతారమ్మా? మనం తప్ప ఇంట్లో ఎవరున్నారు? పైగా డోర్స్ అన్ని లాక్ చేసి ఉన్నాయి కదా. అయ్యో లేదురా యష్, నేను చూశాను. ఎవరో ఉన్నారా ఇంట్లో. తేజ కూడా చూపించాను. కావాలంటే అమ్మా. వాళ్ళని అడుగు. తేజ తేజ నీకు అమ్మా, చూపించాను కదా. నాకు చూపించడం ఏంటి? నీ అరుపులు విని ఇక్కడికి నేను మొదలు ఇప్పుడే కదమ్మా వచ్చింది. ఆ, మరి మరి ఇందాక నేను చూసింది నిన్ను కాదా? నేను మాట్లాడింది నీతో కాదా? అమ్మా, చెప్పరా అమ్మా, తేజ, అమ్మా, నేను అమ్మా. మాట్లాడింది నీతో కాదా? అమ్మా ఏంటమ్మా ఇది? ఏమైందమ్మా నీకు? నన్ను ఇందాక ఎవరో వెంటాడుతున్నారని చెప్పాను కదా. నన్నెవరు? ఆహా, ఆ, మధు మధు. ఏయ్ ఈ మధు, ఏయ్, నిజం చెప్పవే. అమ్మా అమ్మా చెప్పు. అమ్మా, అమ్మా, నీవే కదా నన్ను చంపాలని చూసేది. నువ్వే కదా? చెప్పవే, చెప్పు. అమ్మా, ఉండు. ఇదంతా నువ్వే చేస్తున్నావు. అమ్మా ఏంటమ్మా నువ్వు? నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుంటావు. జరగనివన్నీ జరిగినట్టుగా ప్రతిసారి మధు ఏదో చేస్తుందంటావేంటమ్మా? అత్తయ్య నేనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటాను అత్తయ్య? తల్లి లాంటి మిమ్మల్ని కాపాడుకోవాలని చూస్తానే కానీ మీ ప్రాణానికి హాని తలపెడతానని చెప్పండి. ఆయన మన ఇంటి చుట్టూ అంతమందిని కాపలాగా పెట్టారు. వాళ్ళందరినీ దాటుకుని ఇంట్లోకి ఎవరొస్తారు చెప్పండి? ఏమి దత్తయ్య మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నా మాట నమ్మన్రా. ఇంట్లో ఎవరో ఉన్నారు, నన్ను చంపాలని చూసారా? సరేమ్మా, నా నేను మాట నమ్ముతా, నమ్మరా నేను యష్? నమ్ముతా, నా నేను మాట నమ్ము. ఇలా అయిపోయావేంటమ్మా? నన్ను ఇలా అయిపోయావేంటి? ఇక్కడ నన్ను నువ్వు ముందు పద. రెస్ట్ తీసుకుందువు కానీ పద. అది కాదురా నువ్వు యష్. పదమ్మా. నేను చెప్పేది పద, నువ్వు రెస్ట్ తీసుకుందువు. వాళ్ళు ఇక్కడే. తేజ, నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే కదా? పక్కాగా వర్కౌట్ అయింది మధు. ఈ దెబ్బతో యష్కున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అమ్మకి నిజంగానే పిచ్చుందని మా తమ్ముడు నమ్మి తీర్తాడు. నువ్వు సూపర్ మధు. మరేమనుకుంటున్నావు ఈ మధు అంటే? శశి, రేపు నాన్న నానమ్మ రాగానే మనం వాళ్ళతో పాటు ఆ ఇంటికి వెళ్ళిపోతాం కదా. అవును రిషి, ఇన్నాళ్ళు అంటే నానమ్మకి అమ్మకి తాతయ్యకి నానమ్మకి మధ్య గొడవలున్నాయి కదా, అందుకే మనం ఇలా వేరువేరుగా ఉన్నాం అసలు. ఇప్పుడు నానమ్మ మారిపోయింది కదా, ఇంక గొడవలన్నీ పోయినట్టే, మనమందరం కలిసిపోయినట్టే. శశి, నా కారు బొమ్మ కనబడట్లేదు, ఎక్కడుంది? ఆ నిన్న మనం తాతయ్య రూమ్లో ఆడుకున్నాం కదా, నీ కారు బొమ్మ అక్కడే వదిలేశావు. నా బేబీ డాల్ కూడా అక్కడే ఉంది. సరే వెళ్ళి తెచ్చుకుందాం పద. పద శశి. దాము రాగానే ఈ చీర తనకి గిఫ్ట్గా ఇవ్వాలి. తాతయ్య, ఏంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు?
నీ లగేజ్ సర్దుకోలేదా? లగేజ్ సర్దుకోవాలా? దేనికిరా? దేనికంటావేంటి తాతయ్య? రేపు నాన్న నానమ్మ వస్తున్నారు కదా. ఆ, వస్తే ఇంకా మనకి ఇక్కడేం పని? వాళ్ళతో కలిసి మన ఇంటికి వెళ్ళిపోవాలి కదా. అలాగే సర్దుకుంటానులే. తాతయ్య మాకైతే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇన్ని రోజులు నువ్వు నానమ్మ మన దగ్గరికి వస్తేనే మనమంతా అక్కడికి వెళ్తాము అని అన్నావు. రేపు నానమ్మ వచ్చేస్తుందిగా. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే కదా. నిజమే పిల్లలు, మీరు మీ అమ్మ మనందరం కలిసి ఆనందంగా ఉండాలనేదే నా ఆశ. నా ఆశకి ఆ దేవుడు ఆయుష్ పోశాడు. రిషి శశి, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకుందాం రండి. మాకు నిద్ర రావడం లేదమ్మా. ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా అని చూస్తున్నాం అసలు. ఈ నైట్ అంతా తాతయ్యతోనే ఉండి కబుర్లు చెప్పుకుంటాం. మీరు నిద్రపోకుండా మీ తాతయ్యని కూడా డిస్టర్బ్ చేస్తారా? అలా ఏం వద్దు, రండి. సరే ఒక్క నిమిషం అమ్మా, మా బొమ్మలు తీసుకొని వస్తాం. తీసుకోండి. పదమ్మా వెళ్దాం. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. పదండి. అమ్మా నువ్వింకా బ్యాగ్ సర్దుకోలేదేంటి? రేపు మనం నాన్న నానమ్మ వాళ్ళతో వెళ్ళిపోవాలి కదా. మాలాగే నువ్వు కూడా ఈ నైటే లగేజ్ సర్దుకో. మీ నానమ్మ దగ్గరికి వెళ్తే మీరు మాత్రమే వెళ్తారు. మీతో వచ్చే అదృష్టం ఈ అమ్మకి లేదు. రిషి శశి, ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి. అయిపోయింది. కొంచెం ఓర్చుకోరా. చూశారు మరిది గారు, అత్తయ్య గారి పరిస్థితి చివరికి ఎలా అయిపోయిందో. అమ్మని ఇలా చూస్తూ మనం ఎలారో ఉండగలం? ఈరోజు మిమ్మల్ని చంపబోయింది, రేపు మిమ్మల్ని చంపాలని చూస్తుంది. మాకేమైనా పర్వాలేదు మరిది గారు, అత్తయ్యకి మాత్రం ఏం కాకూడదు. అమ్మని ఇలాగే వదిలేస్తే ఇంకెప్పటికీ అమ్మకి పట్టిన పిచ్చి క్యూర్ అవ్వదురా. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అవును మరిది గారు, ఎలాంటి కండిషన్లో అత్తయ్యని మనం ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి అనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది మరిది గారు. నా టెన్షన్ అంతా అత్తయ్య ఈరోజు మిమ్మల్ని చంపాలని చూసిందని కాదు. రేపటి రోజున అత్తయ్య తనని తానే ఏదైనా చేసుకుంటే అమ్మని పిచ్చిలో చంపేసుకుంటే పాపం మనదే అవుతుంది మరిది గారు. మనం ఇంతమంది ఉండి కూడా అత్తయ్య పిచ్చిని నయం చేయలేకపోతే మనం బతికుంటే వేస్ట్. అత్తయ్యకి ఏదైనా జరగరాంది జరిగితే మావయ్యకి ఏ సమాధానం చెప్తారు చెప్పండి మరిది గారు. అందుకే చెప్తున్నాను మరిది గారు, వెంటనే అత్తయ్యని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. కొన్ని రోజులు ఓపిక పడితే చాలు, అత్తయ్య గారికి ట్రీట్మెంట్ జరిగి మళ్ళీ మునుపటిలాగా నార్మల్ అయిపోతారు.
అందుకని ఇలా ఆలోచిస్తున్నాను మరిది గారు. మీరేమంటారు? మధు చెప్పింది కరెక్టేరా. అమ్మని ఇలా చూస్తూ మనం బాధపడే కన్నా మీ వదిన మాట విని అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచిది. అమ్మకేమైనా అయితే ఇంట్లో ఎవరం తట్టుకోలేంరా. బాగా ఆలోచించుకోండి మరిది గారు. అంతేగాని ఇక్కడే ఉంచి చంపుకుంటారు, లేదా హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి బతికించుకుంటారు. నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాం. తర్వాత మీ ఇష్టం. ఒక్క మాట చెప్తాను రాయేష్, అమ్మకి ఏదైనా జరిగితే మాత్రం నువ్వు ఇంకా లేట్ చేస్తే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. ఇలా ఆలోచిస్తున్నాం మరిది గారు. దేవుడా, ఎందుకు మా అమ్మకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఎందుకు? అమ్మా, ఏంటి శశి? నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మరి నా డ్రెస్ ఎలా ఉందమ్మా? నీ డ్రెస్ కూడా సూపర్గా ఉంది. అమ్మా, నాన్న నానమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ పిండి వంటలు చేయమని చెప్పాం కదా, చేసావా అసలా? ఇదిగో ఆ పనిలోనే ఉన్నాను. ఒక 15 నిమిషాల్లో అన్నీ రెడీ అయిపోతాయి. అమ్మా, నాన్న వాళ్ళు వచ్చాక మనం అసలు టైం వేస్ట్ చేయకూడదు. మనం అందరం కలిసి భోంచేసి వెంటనే నాన్నమ్మ వాళ్ళతో వెళ్ళిపోదాం. ఈ అమ్మ మీతో రాలేదు నాన్న. ఈ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారని నేను చెప్పడం లేదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? మీరు ఆ ఇంటికి వెళ్ళాక అక్కడ అస్సలు అల్లరి చేయకూడదు, బుద్ధిగా ఉండాలి. మీ నాన్న నానమ్మ తాతయ్య చెప్పింది వినాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి ఏ విషయంలోనూ ఎదురు చెప్పకూడదు. మీ వల్ల వాళ్ళు ఎలాంటి బాధ పడకూడదు. మీ అమ్మకి చెడ్డ పేరు తీసుకురాకండి. నేను చెప్పినట్టుగా అక్కడ చక్కగా నడుచుకోండి, బాగా చదువుకోండి. అర్థమైందా? ఏమైందమ్మా నీకు? ఎందుకిలా చెప్తున్నావు? నువ్వేదో మాతో రానట్టుగా, ఇక్కడే ఉండిపోతున్నట్టుగా మాకు జాగ్రత్తలు చెప్తున్నావేంటి? నువ్వు మాతో పాటే వస్తున్నావు కదమ్మా. అక్కడ మాతో పాటు ఉంటావు కదమ్మా. మాట్లాడవేంటమ్మా? వస్తాను. నేనెందుకు రాను? నేను రాకుండా మీరు వెళ్ళిపోతారా ఏంటి? అయినా మిమ్మల్ని వదిలి నేనుంటానా? ఈ అమ్మ ఉండగలదా? మీరే నా ప్రాణం రా. మిమ్మల్ని వదిలి ఉండలేను. సరేనమ్మా, నువ్వు త్వరగా వంట చేయి. అలాగే. మీరు వెళ్ళి మీ తాతయ్య రెడీ అయ్యారో లేదో చూడండి. వెళ్ళండి. అవును, రాశేషి వెళ్దాం. భగవంతుడా, ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? నా భర్త పిల్లలతో కలిసి ఉండాలని నేను కోరుకుంటుంటే నా భర్తతో పాటు నా పిల్లల్ని కూడా నాకు దూరం చేస్తావా? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది దాము. నువ్వు మారాలి అన్న నా ఆశ ఇప్పటికి నెరవేరింది.
ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నది నీ మీద కోపంతో కాద్దాము. సింధు మంచితనం, తన విలువ, కుటుంబ విలువ నీకు తెలిసి రావాలని. నాకు తెలుసు ఆ రోజు తప్పకుండా వస్తుందని. తాతయ్య, ఈ చీర ఎవరికి? నానమ్మ కోసం శశి. అవునా తాతయ్య? ఉమ్, ఆ చీర నానమ్మకు ఎప్పుడో కొన్నాడు తాతయ్య. అవునరా, మీ నానమ్మ ఏదో ఒకరోజు నా దగ్గరికి వస్తుందన్న నమ్మకంతోనే మీ నానమ్మని సర్ప్రైజ్ చేద్దామని కొని దాచిపెట్టాను ఈ చీర. నానమ్మంటే తాతయ్యకి ఎంత ప్రేమో అసలా. సరే కాని తాతయ్య, నాన్నకు ఒకసారి ఫోన్ చేయవా? మీ నానమ్మ, నాన్న వాళ్ళు బయలుదేరి మన దగ్గరికి వస్తున్నారు కదా, మళ్ళీ మీ నాన్నకి ఫోన్ చేయడం దేనికిరా? పర్లేదు తాతయ్య, ఫోన్ చేయి. వాళ్ళని త్వరగా బయలుదేరి ఇక్కడికి రమ్మని చెప్దాం. హ, సరే. నీకు రోజులు దగ్గర పడ్డాయే, అందుకే నేను చంద్ర దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు చేసిన దుర్మార్గపు పనులు చెప్పి నిన్ను నడి రోడ్డుకి ఈడుస్తానే. ఇంక నీకు జీవితమే ఉండదు అని భయపడుతున్నావా? అత్తయ్య, మీరు వెళ్ళేది మావయ్య గారి దగ్గరికా? పిచ్చాసుపత్రికి అనుకున్నావా? నేను చంద్ర కలిసి తిరిగి ఇంటికొస్తాం. అప్పుడుంటుందే నీకు అసలు సిసలైన నరకం.